ప్రైస్ ఎంత ఉందంటే 2.05 రింగిట్ అంటే 42 రూపీస్ ఏమో ఉంటుంది అండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్ మరో కొత్త బ్లాగ్తో. సో నేను ఇప్పుడు మలేషియాలో అయితే ఉన్నా. ఇట్స్ టైమ్ టు సే బై టు కోలాలంపూర్. అండ్ ఇప్పుడు నా ఫ్లైట్ ఉంది ఇంకా వీకి. సో మార్నింగ్ 9:30కి అయితే ఉంది. ఇప్పుడు టైం నాకు మార్నింగ్ 5 అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక 3 hours బిఫోర్ ఎయిర్పోర్ట్లో రీచ్ అవ్వాలని నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. సో ఇక్కడ నుండి టెర్మినల్ 2 అంటే KLIA టెర్మినల్ 2కి నాకు 1 hour అయితే డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ రిసెప్షన్లో అడిగిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటాయా లేవా అని మార్నింగ్. సో వాళ్ళు అన్నారు దొరికాయి అన్నారు. బస్సెస్ అయితే దొరికాయి. సో ట్రైన్స్ నడుస్తున్నాయి. సో అది ఏం ట్రైన్ నాకు తెలియదు, బట్ ట్రైన్ అయితే నడుస్తున్నాయి. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి లగేజ్ పట్టుకొని నేను స్టేషన్ అయితే ఇక్కడ నుంచి 400 meters అంతే. సో వెళ్ళలేనని నేను గ్రాబ్ అయితే బుక్ చేసుకున్నా. సో క్యాబ్. సో నాకు 66 రింగిట్స్ అయితే పడింది. అండ్ మన INRలో మనం మాట్లాడుకుంటే మనకి 1300 వరకు మనకి పడింది. సో మనం ముంగటి విశేషాలు ఎయిర్పోర్ట్ వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఫ్లైట్ దిగినా. సో ఫ్లైట్ దిగిన తర్వాత లోపలికి వెళ్ళి చూసుకుందాం మనకి కార్ రెంట్కి దొరుకుతుందా లేకపోతే బైక్ రెంట్కి దొరుకుతుందా ఇంకా. సో ఇక్కడ ఫ్లైట్ దిగినాక మనకి వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ అంతే. ఎయిర్పోర్ట్ అది బాగా చిన్నగా ఉంటుంది. ఇప్పుడైతే ఒక కార్ రెంట్కి తీసుకున్నా. సో ఆ రెంట్కి మనం రెస్ట్రిక్షన్స్ ఏమన్నా అవన్నీ చూసుకొని మనము రెంట్కి ఇట్లా మనం తీసుకుంటాం అన్నీ చెక్ చేసుకుని, అలాగే ఇక్కడ కూడా సేమ్ తీసుకొని సేమ్ చెక్ చేసుకొని మనం తీసుకోవాలి. అండ్ సో ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి రెంటల్స్. సో ఇక్కడ చూడవచ్చు మనం ఇవన్నీ స్టాల్స్ ఇవన్నీ అవే వీళ్ళందరూ కార్స్ రెంట్కి ఇస్తారన్నమాట. సో మనకి ఇట్లా కార్స్ రెంటల్ ఇస్తారు. ఇవన్నీ కార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను తీసుకున్నది పెరోడో ఎక్సియా, కానీ రెడ్ కలర్లో ఉంటుంది. హౌ మచ్? 250 deposit. ఓకే. సో ఇప్పుడైతే కార్ రెంట్కి తీసుకున్నా. 200 రూపీస్ అయితే ఇచ్చిన వాళ్ళకి 200 రింగిట్స్. సో మనము వాళ్ళకి 150 రింగిట్స్కి అయితే మనకి 3 daysకి ఇచ్చారు. సో 50 రూపీస్ అయితే డిపాజిట్ తీసుకున్నారు. పిన్ టు 2 అంటే ఎగ్జిట్ 2 నుంచి అయితే బయటకు వెళ్ళాలి. సో అక్కడనే మనకి కార్ చూసి వాళ్ళు ఇస్తారు. సో ఎయిర్పోర్ట్కి అయితే టైంకి అయితే రీచ్ అయినా నేను.
థర్టీ మినిట్స్ ఫ్లైట్ డిలే ఉండే, బట్ నో ప్రాబ్లం. 2 hours వెయిట్ చేసినాక మనకి బోర్డింగ్ లేట్ చేసింది, సో ఫ్లైట్ డిలే అయిపోయింది. బట్ ఇక్కడ 11 AM అయితే ల్యాండ్ అయినాం. సో ఇప్పుడు నేను బయటకు వచ్చినాక లోపల నేను కార్ బుక్ చేసుకున్నా. ఓకే, సో కార్ బుక్ చేసుకున్నా. సో మీకు రేట్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ చూపిస్తాను నేను. అండ్ ఇప్పుడు కార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. లీటర్ ready? Mine is not this one. No, it's no limit about it. Okay. Just want to check it day by day. Okay. Thank you. కార్లో అయితే కూర్చున్నా నేను. సో వాళ్ళు నాకు ఫ్యూల్ లెవెల్ ఫుల్ ఇచ్చిళ్ళు. సో నేను వీళ్ళకి రిటర్న్లో కూడా సేమ్ అంతే ఇవ్వాలి. ఓకే, లేకపోతే కొన్ని ఛార్జెస్ తీసుకుంటారు. సో ఇంకొకటి, ఇది వెహికల్ మాన్యువల్ వెహికల్ కాదు, ఆటోమేటిక్ వెహికల్ ఉంది. సో ఫస్ట్ మనం దీన్ని బ్రేక్ చెక్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇది పార్కింగ్లో ఉంది. న్యూట్రల్, డ్రైవ్ మోడ్. ఓకే, డ్రైవ్ మోడ్ పోతుంది, అదే పోతుంది, అయితే యాక్సిలేటర్ వస్తలే. బట్ ఓకే, లెట్ మీ చెక్ బ్రేక్. ఓకే, బ్రేక్ అయితే పడుతుంది. స్టీరింగ్ మంచిగా ఉంది, సాఫ్ట్ ఉంది. ఫారెన్గా గోవా అనిపిస్తుంది నాకైతే. ఓకే, సో మనం అంతసేపు కొంచెం రోడ్ కూడా చూసుకుందాం ఇక్కడ. యో మామా, ఇంటర్నేషనల్ డ్రైవింగ్. ఏ స్టేషన్, లంకవి పోలీస్ స్టేషన్. పెద్ద ఉంది కదా, మేబీ ఇది క్వార్టర్స్ అనుకుంటున్నాను. అవాస్ ఏంటి, అవాస్ బీచ్. అలీబాగ్ ఉంది, పక్కన రైట్ సైడ్ ఉంది. I want to full my tank. Okay, so I'm not sure how much liter it will go. Minimum 50 ringgit. 50. So if I don't use 50, you will give. So if ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే వచ్చింది నేను. సో నా ట్యాంక్లో ఎంత పెట్రోల్ పోతే నాకు తెలియదు. సో కార్లో హాఫ్ ట్యాంక్ అయితే ఉంది. సో ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి, ఎంత లీటర్ పెట్రోల్ పోతే నాకు తెలియదు. సో 50 రింగిట్ ఇవ్వమన్నారు. సో ఇప్పుడు 50 రింగిట్ అయితే ఇస్తాను నేను. సో 50 రింగిట్ ఇచ్చినాక ఎంత పెట్రోల్ యూజ్ అవుతుందో అంత మా డబ్బులు కట్ చేసుకొని మనకి రిటర్న్ ఇస్తాం. పెట్రోల్ సారీ, ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి ఒక రిసిప్ట్ ఇచ్చిండు. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ ఎంత ఉందంటే 2.05 రింగిట్, అంటే 42 రూపీస్ ఏమో ఉంటుంది మనకి. పర్ లీటర్ మనకి 1.40 ఉండే, బట్ వీళ్ళు మనకి 2 రింగిట్స్ అయితే తీసుకుంటారు. లీటర్ పెట్రోల్ మనమే వేసుకోవాలి. సో ఇప్పుడు నా వెహికల్లో 15.90 లీటర్స్ అయితే పట్టింది. సో ఆల్మోస్ట్ అది 300 రూపీస్ పెట్రోల్ అంతే. ఇప్పుడు
Swords Wall Langkawi. సో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసిన సో నా చెక్ ఇన్ టైమింగ్ 3 PM ఉంది. సో అతను అన్నాడు రూమ్ అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు, సో యూ హ్యావ్ టు వెయిట్ అని. సో ఒక 1 hour అయితే 2 hours అయితే నాకు వెయిట్ చేయాలి. సో అంత లోపల నాకు అవైలబుల్ ఉంటే ఇచ్చిస్తా అన్నాడు. సో లెట్స్ వెయిట్ వైల్ ఎంజాయింగ్ దిస్ వ్యూ. ఈ వ్యూ చూసుకుంటా వెయిట్ చేస్తా. సో నాకు ఒక 1/2 hour వెయిటింగ్ తర్వాతనే నాకు రూమ్ అయితే ఇచ్చేసిండు. సో ఇప్పుడు నేను రూమ్కి వెళ్తున్నా. నాది 2nd floorలో ఉంది, 3211 రూమ్ నెంబర్. 1245 32 అంటే అబ్బో ఇంకా అబ్బో ఇంత పెద్ద ఉందిరా బాబు. So let's open. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కార్డు పెట్టుకోవాలి. ఓకే. సో ఎంట్రీ అయినాక లెఫ్ట్ సైడ్లో ఒక వాష్రూమ్ ఉంది. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పాటీ. అండ్ ఇంకొకటి రైట్ సైడ్ బాతింగ్, అంటే ఇండివిజువల్ వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక ప్రీమియర్ సీ బెడ్ రూమ్. వావ్ వస్తుందిగా. సో ఇది యాక్చువల్ రూమ్. సో ఇప్పుడైతే రూమ్ చెక్ ఇన్ చేసిన. మార్నింగ్ 5 o'clock నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది నాది. సో కొంచెం టైర్డ్ అయినా, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా. సో ఈ వీడియో ఎక్కడనే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ కలుద్దాం వేరే బ్లాగ్లో. అంతవరకు నేను ఉంటా. టాటా బాయ్.